ప్రభువునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మీరును మా కొరకు, మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన పాఠము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం. శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయంలో క్రైస్తవ సంఘము లేదా విశ్వాసి దేవుని ఆజ్ఞలను గైకొనుట ద్వారానే దేవుణ్ణి ప్రేమించుచున్నామని నిరూపించగలగాలి. యోహాను బోధలలో దేవుని ప్రేమించుట మరియు దేవుడు ప్రేమించిన మనలను ప్రేమించుట అనున్నది విడదీయరాని సంబంధము గల సత్యము. యేసు క్రీస్తయున్నాడని నమ్మువారందరూ దేవుని మూలంగా పుట్టినవారే. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. దేవుని మూలముగా పుట్టిన సహోదరి సహోదరులను ప్రేమించలేని వారు దేవుణ్ణి ప్రేమించలేరు. సహోదరులను ప్రేమించుట ద్వారానే దేవుని ప్రేమించుచున్నామని గుర్తించబడును. దేవుని ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుటకు నిదర్శనము. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమనున్నదియే ఆయన ఆజ్ఞ. అయితే ప్రియులారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, అనగా పాపమును జయించుదురు. క్రీస్తునందు విశ్వాసముంచి ఆయనతో సహవాసము చేయువారు లోకమును జయించుదురు. యేసు దేవుని కుమారుడని నమ్ముటయే విశ్వాసము. అట్టి విశ్వాసమే లోకమును జయించుటకు మూలము. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు నిత్యజీవమును పొందుదురన్న నిశ్చయతను యోహాను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఆయనే. అయితే క్రీస్తును గురించి ఈ చెప్పబడిన ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే యోహాను ఆనాటి విమత బోధకులను వ్యతిరేకిస్తూ ఈ మాటలు వ్రాస్తున్నాడని గుర్తుంచుకోవాలి. నీరు, రక్తము అను మాటలు యోహాను మర్మాత్మకమైన మరియు సూచన సంబంధమైన భావంతో ఉపయోగించాడు. యేసు శిలువ సన్నివేశంలో సైనికుడు ఈటెతో పొడవగా రక్తమును నీరును కారెనని వ్రాశాడు. యోహాను ఈ విషయమునకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నాడు. నీటి ద్వారా రక్తము ద్వారా వచ్చుటను మెస్సియాగా ధృవపరచుటకు వాడి ఉండవచ్చు. నీరు బాప్తిస్మమునకు మరియు రక్తము శిలువను సూచిస్తూ ఉన్నాయి. క్రీస్తు ఈ రెండు అనుభవాలను కలిగి ఉన్నాడు. బాప్తిస్మము మరియు శిలువ రెండు మెస్సియా విషయంలో ప్రాముఖ్యమైనవని యోహాను భావించాడు. యోహాను ఆనాటి ఆ పరిస్థితులను బట్టి జ్ఞోస్తికవాదమును ఖండించుటకు ఈ పదములను వాడి ఉండవచ్చు. దేవుడు శరీరమును ధరించుట అసాధ్యమని వారు తలంచుదురు. యేసు బాప్తిస్మము పొందినప్పుడు దేవుని ఆత్మ వచ్చినది, మరలా వెళ్ళిపోయినది. తరువాత యేసు మామూలు మనిషిగా సిలువ వేయబడ్డాడని వారు బోధించుచున్నారు. కానీ యోహాను యేసు శిలువ కార్యం వరకు ఆయన తన దైవత్వము మానవత్వము కలిగి ఉన్నాడు అని నిరూపించుటకు తెలియజేసి ఉండవచ్చు. యోహాను 3 సాక్ష్యములను గూర్చి ప్రస్తావించాడు. ఆత్మ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది, నీరు సాక్ష్యమిచ్చుచున్నది, రక్తము సాక్ష్యమిచ్చుచున్నది. రక్తము జీవమునకు పరిశుద్ధతకు సూచన.
దేవునికి అర్పించబడిన రక్తము పరిశుద్ధమైనది. యేసు శిలువ మరణము పరిపూర్ణమైన అర్పణ. ఆయన రక్తము దేవుని చిత్తము నెరవేర్చుటలో ప్రోక్షించబడినది. పాపులైన మానవులను దేవునితో సమాధానపరుచుటలో క్రీస్తు రక్తమును గూర్చి క్రైస్తవులు సాక్ష్యమిచ్చుతూ ఉందురు. ప్రభురాత్రి భోజన సంస్కారంలో ద్రాక్షారసము క్రీస్తు కార్చిన రక్తమునకు సాక్ష్యముగా వాడబడుచున్నది. ఈ ముగ్గురును ఏకీభవించి ఉన్నారు అనే ఈ మాటలు ఆథరైజ్డ్ వర్షన్ తర్జుమాలో తండ్రి, వాక్యము మరియు పరిశుద్ధాత్మగా తర్జుమా చేయబడినవి. వీరు ముగ్గురు ఒక్కటే, త్రిత్వంలో ఏకత్వమును సూచిస్తూ ఉంది. ఇది అనిర్వచనీయమైన సాక్ష్యమని యోహాను తలంచుచున్నాడు. ధర్మశాస్త్రమును బట్టి ఇరువురి సాక్ష్యము అవసరము. యోహాను సాహిత్యములో సాక్ష్యము అనునది ప్రధానాంశము. బాప్తిసమిచ్చు యోహాను సాక్ష్యము, యేసుక్రీస్తు క్రియల ద్వారా సాక్ష్యము, లేఖనముల సాక్ష్యము, తండ్రి అయిన దేవుని సాక్ష్యము, పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యము. ఈ సాక్ష్యం యొక్క సారాంశము దేవుడు మనకు నిత్యజీవమును దయచేసెను. అంతేకాకుండా ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువారు ఈ జీవమును కలిగి ఉందరు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరింపని వాడు జీవము లేనివాడు, అతనికి నిత్యజీవ నిరీక్షణ ఉండదు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యములో దేవుడు మన ప్రార్థనలను ఆలకించుననిదియే. దేవుని యందు మనము నమ్మకము కలిగి ఉంటే మాట్లాడుటకు స్వేచ్ఛ గలవారమై ఉందుము. మనము ప్రార్థించు వాటిని వినుటకు దేవుడు వేగిరం కలిగి ఉన్నాడు, ఆసక్తితో కనిపెట్టుచూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం. ప్రార్థన. జీవము గల దేవా, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను, వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మీ నామమునకు మహిమ కలిగించుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.